హాయ్ అండి. ఈ రోజైతే చూడండి, నోటికి కమ్మగా కొంచెం కారంగా తినాలనిపిస్తుందా? అయితే ఓసారి వేడి వేడి అన్నంలో ఇలా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. తింటే ఈ జన్మకి ఇది చాలా అనిపిస్తుంది. ఏంటండి ఇది ఎలా చేయాలనుకుంటారా? ఒక మిక్సీ జారు తీసుకొని దాంట్లో 1 స్పూన్ సాల్ట్, 3 స్పూన్స్ మిర్చి పౌడర్, 1 స్పూన్ జీలకర్ర వేసేసుకొని, అలాగే 2 ఎల్లిగడ్డలు పొట్టు తీసి చక్కగా వేసేసుకోవాలి. అలాగే మిక్సీ జార్లో ఈ విధంగా పొడి చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా నేనైతే 6 బాయిల్ చేసుకున్నాను ఎగ్స్ అండి. ఇలా ఎగ్స్ని అడ్డంలో కట్ చేసి అవి కూడా కాస్త పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా అడ్డంలో కట్ చేసుకోవచ్చు, నిలువులో కట్ చేసుకో, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. మరి స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకుని అడ్డంలో కట్ చేసిన ఎగ్స్ని సిమ్లో పెట్టి ఈ విధంగా వెనుక వైపు ముందు వైపు చక్కగా ఫ్రై చేయండి. చూడండి, అలాగే 1 స్పూన్ అదే కడాయిలో నేను ఆయిల్ వేసుకొని 3 ఉల్లిగడ్డలు ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని చక్కగా ఈ విధంగా ఓసారి వేపేసుకోండి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని మరోసారి చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చిటికెడంత పసుపు ఉండి లేనట్టు వేసేసుకొని ఉల్లిపాయ పసుపు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత చేసి పెట్టిన వెల్లుల్లి కారం పైనంగా వేసుకొని చక్కగా ఈ విధంగా ఫ్రై చేయాలండి. చూడండి, ఇలా ఫ్రై అయిపోతే సూపర్ టేస్ట్ అండి. మరి బాయిల్ చేసిన ఎగ్గుని ఈ విధంగా పెట్టేసి 2 నిమిషాలు మూత పెట్టి పైనంగా కొత్తిమీర అలంకరించాము. సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. ఇంకెందుకు లేటు, మీరు ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్.